ఒక అందమైన నగరంలో రామయ్య అనే సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. భార్య శారద ఇంటిని చక్కగా చూసుకుంటుంది. ఇద్దరు పిల్లలు అభి, అను. అభి ఏమో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటాడు. అను ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటుంది. జీవితం సాఫీగా సాగుతున్నట్లే అనిపించిన చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి వారికి. ప్రతి నెల వచ్చే జీతం, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు అన్నీ కలిపితే చాలా తక్కువగా మిగులుతాయి వారికి. అప్పుడప్పుడు అత్యవసరమైన ఖర్చుల కోసం బంధువుల దగ్గర నుండి అప్పు చేయాల్సి వచ్చేది కూడా. పిల్లల చదువు విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న రామయ్య వారి భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న కోరిక ఒకవైపు, ఆర్థిక పరిస్థితులు మరోవైపు రామయ్యను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అభికి ఇంజనీరింగ్ ఫీజులు భారంగా మారతాయి. అను ఇంటర్మీడియట్ ఫీజులు, కోచింగ్ క్లాసుల ఫీజులు కలిపితే మరో భారం. ఇంటి అద్దె పెంచాను అని ఇంటి ఓనర్ వారికి చెప్తారు. ఇక ఇంటి ఖర్చులు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ఈ సమస్యల మధ్యలో రామయ్యకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు అదనపు భారం తెస్తుంది. ఇంటి వాతావరణం అంతా ఒత్తిడితో నిండిపోతుంది. కానీ ఆ కుటుంబం ఎప్పుడూ ఆశను వదులుకోలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందనే నమ్మకంతో ముందుకు సాగుతారు ఆ కుటుంబం. పిల్లలు చదువులో రాణించడం కోసం ఎంతో కష్టపడతారు. కొద్ది రోజులకి రామయ్య ఆరోగ్యం కూడా క్రమంగా కోలుకుంటుంది. చిన్న చిన్న పొదుపులు, ఇంటి ఖర్చుల నియంత్రణ, అదనపు ఆదాయానికి ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తూ ఆ కుటుంబం కష్టాలను అధిగమిస్తుంది. అలా ఆ కుటుంబం కొద్ది కొద్దిగా డబ్బును సేకరించి దాచిపెట్టడం వల్ల కొద్ది సమస్యలు తీరుతాయి. అలా వారి జీవితం ఎన్నో కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు సాగిస్తారు. మధ్యతరగతి జీవితం ఎంతో కష్టమైనప్పటికీ అందులోనే ఎంతో సంతోషం, అనుబంధం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అభిమానం, పరస్పర సహకారం ఈ కుటుంబాన్ని బలంగా మారుస్తాయి. ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న మధ్యతరగతి జీవితం ప్రేమానురాగాలతో ముడిపడి ఉంటుంది. లోపల ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ బయటికి సంతోషంగా కనిపించేవారు చాలా గొప్పవారు. రామయ్యలాగా ప్రతి కుటుంబం ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలు నిరాశతో ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.